యేసుక్రీస్తు శిలువలోని పలికిన 7వ మాట కంటే ముందు కొన్ని తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనాలి? ఒక మనిషి చనిపోతే ఏమంటారు? దాన్ని సాడ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక ఇంట్లోని ఒక వ్యక్తి చనిపోతే ఏమంటారు? ఏడ్చుకుంటా, గొల్లి చేసుకుంటా, రచ్చ చేసుకుంటా కూర్చుంటాం. అక్కడికి వెళ్ళేసి హ్యాపీ హ్యాపీ అంటామా? హ్యాపీ అనలేం. కానీ లోకానికి విరుద్ధం. ఏంది బాబు వీళ్ళు యేసుక్రీస్తు చనిపోయారంటారు, వీళ్ళు పోయేమో ఇదేమో శుక్రవారం చనిపోయారని గుడ్ ఫ్రైడే అంటారు, శుభ శుక్రవారం అంటారు. ఇదేంది అని లోకస్తులకి విరుద్ధం. కానీ మనకి ఇది శుభ శుక్రవారం. ఎందుకంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారమ్మా. జైల్లో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోవటం ద్వారా ఆ వ్యక్తి విడుదల పొందారు. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి బాధ, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి బాధ, కానీ వినిపించబడిన వ్యక్తికి సంతోషం. ఇప్పుడు చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోవటం తండ్రికి బాధ, ఇష్టమా? ఇష్టం. ఆయన బలి అవటం ఆయనకి ఇష్టమాయను. ఎందుకు ఇష్టమైందంటే ఆయన ఒక్కడు బలి అవడం ద్వారా సర్వలోకంలో ఉన్న కుమారులు, సర్వలోకంలో ఉన్న ప్రజలు రక్షించబడ్డారు. కాబట్టి ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు మనం ఎవరము? ఖైదీలో ఉన్న మనము వినిపించబడ్డాము కాబట్టి మనకి శుభము. కాబట్టి ఇది శుభ శుక్రవారం. ఆ వెర్రోళ్ళకి తెలియదు, మనకి శుభ శుక్రవారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం దీన్ని శుభ శుక్రవారం అంటారు. మన పాపముల నుంచి, మన శాపముల నుంచి, మన యొక్క ప్రతి ఒక్క అపవిత్రత నుంచి మనం విడిపించబడిన రోజు కాబట్టి దీన్ని శుభ శుక్రవారంగా పరిగణించుకుంటాం. ఈ శుభ శుక్రవారంలోని మనము చాలా ధన్యులం. ఎందుకంటే ఈ లోకంలో, సర్వలోకంలోని చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఏ ప్రవక్త కూడా చనిపోయిరా. ఎందుకు చనిపోలా? ఒక మనిషి యొక్క పాపం నిమిత్తం చనిపోలా, వాళ్ళ కోసం వాళ్ళు చనిపోయారు. నేను నా కోసం చనిపోతా, నా హెల్త్ ఇష్యూ వస్తే నేను చనిపోతా, లేదా నా బాధలు ఎక్కువైతే నేను ఉరేసుకొని చచ్చిపోతా, నా కోసం చచ్చిపోతా, ఎవరో కోసం చనిపోను కదా. ఇప్పుడు నువ్వైనా అంతే, ఎవరైనా అంతే. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళు చనిపోయారు. ఈ లోకంలోని ఒక మనిషి కోసము, మనుషుల కోసం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకోసం మనం ధన్యులం. పులి, ఆయన పులి, మనము పులి బిడ్డలం. పులిలాగే బతకాలి. మేక కడుపులో మేక పుట్టుతుంది, పులి కడుపులో పులి పుట్టుతుంది. మన పులి ఎవరో? యూదా గోత్రపు కొదమ సింహము. ఆ కొదమ సింహంలో నోటి నుంచి పుట్టిన నువ్వు ఎలా ఉన్నావు? కొదమ సింహం లాగున్నావు, పిల్లిలాగా ఉన్నావా? నువ్వు కొదమ సింహాన్ని. కాబట్టి నువ్వు ధన్యుడవయ్యి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఈ శుభ శుక్రవారంలోని 7వ మాటని ధ్యానించుకుంటా వద్దాము. యేసుక్రీస్తు కల్వరి శిలువలోని పలికిన 7వ మాట చూసుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు గొప్ప శబ్దముతో, మామూలుగా కాదు, ఒక గొప్ప విధమైన శబ్దంతో, ఆ శబ్దానికి భూమి కంపించిపోయింది. ఆ శబ్దానికి ప్రకృతి యొక్క చలనం అంతా ఆగిపోయింది, స్తంభించిపోయింది. సూర్యుడు నలుపైపోయారు, చంద్రుని యొక్క ప్రకాశం ఆగిపోయింది, ప్రకృతి కూడా మౌనమైపోయింది. అలా బిగ్గరగా ఏమని వచ్చంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మనం ఈ రోజుల్లో అనుకుంటాం, ఏమనుకుంటామంటే మనం చనిపోయాక ఖచ్చితంగా పరలోకమో నరకమో వెళ్తాం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అలా అనుకోవచ్చు కదా. నేను ఎలాగూ దేవుని కుమారుని కదా,
నా ఆత్మ ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళింది కదా అని అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోలేదంటే ఆత్మను ఆయనకి అప్పగించాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ఆయన దగ్గర నుంచి పొందుకున్నాడు కాబట్టి ఆయనకి అప్పగించాలి. మనము ఈ దినమున మన యొక్క ఆత్మను మనం దేనికి అప్పగించుకుందాం? రోమపత్రికలను చూసుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీరం దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమునందు పాపమును వేలనీకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. మనం దేనికి మన ఆత్మను అప్పగించుకొనిచున్నాం? ఈ దినమున మనం ప్రశ్నించుకోవాల్సింది, సిలువలోని యేసుక్రీస్తు చివరగా పలికిన మాటలోని ప్రభువు నీతో మాట్లాడుచున్నది ఏంటంటే, నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? నీ ఆత్మను ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఇక్కడ చూడండి, శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమును పాపమును వేలనీకుడి. మన శరీరాన్ని పాపం వేలకూడదు. పాపము చేయవాడు దానికి బానిస. నువ్వు బానిసత్వంలో ఉన్నావని నిన్ను వినిపించడానికి యేసుక్రీస్తు 6వ మాటలో ఏమని పలికారంటే సమాప్తమైనది. దేనికి సమాప్తమైనది? నీ పాపమునకు సమాప్తమైనది అని చెప్పారు. ఈ యొక్క 7వ మాటలో ఏం చెప్తున్నాడే, నీ ఆత్మను దేవునికి అప్పగించు. నువ్వు దురాశలకు, శరీరం యొక్క దురాశలకు లోనయ్యి దానికి నీవు పాపమును వేలనీకుడు. నీ జీవితాన్ని ఎవరు వెళ్తున్నారు? లోకము వెళ్తుందా? లోకంలో ఉన్న ఆశలు వెళ్తున్నాయా? లేకుంటే దేవుడు వెళ్తున్నాడా? దేవుని యొక్క వాక్యం వెళ్తున్నదా? ఎవరు వెళ్తున్నారు? పాపమును బట్టి మీ శరీరమును వేలనీయకుడు గాని, మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకోండి. నువ్వు దేనికి అప్పగించుకొనిచున్నావు? నీ యొక్క శరీరమును, నీ అవయవములు. నువ్వు కాళ్ళని దేనికి అప్పగిస్తున్నావు? నీ చేతుల్ని దేనికి అప్పగిస్తున్నావు? నీ కళ్ళని దేనికి అప్పగిస్తున్నావు? నీ చెవులను దేనికి అప్పగిస్తున్నావు? నీ నోటిని దేనికి అప్పగిస్తున్నావు? నీ నాలుకను దేనికి అప్పగిస్తున్నావు? నీ సమస్త అవయవంలో దేనికి అప్పగిస్తున్నావు? ఈ రాత్రికాల సమయంలో మనం గమనించుకోవాలి. అప్పగించడం అంటే తీయని మాటలు చెప్పి ప్రవక్తన సరే లేకపోతే అప్పగించుకున్నట్లా? అప్పగించుకోవడం అంటే మంచిగా నటించి తర్వాత బూతులు మాట్లాడటం అప్పగించుకున్నట్లా? అందరూ ఉన్నప్పుడు మంచిగా జీవించి ఎవరు లేనప్పుడు కళతో ఏదో చేయడం అది అప్పగించుకున్నట్లా కాదు. ఆయన ఏం చెప్తుందంటే, మీ సమస్త అవయవంలో దుర్నీతి సాధనములుగా చేసుకోవద్దు. ఒక్కటి కాదు, కనులు ఒక్కటే కాదు, చేతులు ఒక్కటే కాదు, హృదయం ఒక్కటే కాదు, కాళ్ళు ఒక్కటే కాదు, సమస్త అవయవంలో దుర్నీతి సాధనములుగా పాపమునికైతే అప్పగించుకోవద్దని చెప్పుచ్చు. ఆయన ఏమని చెప్పుచున్నారంటే, మృతుల్లో నుండి సజీవులం అనుకోని. హల్లెలూయా. మనం మృతుల్లో నుంచి సజీవులం అనుకోవాలి. ఎందుకు సజీవులం అనుకోవాలంటే, నేను ఫస్ట్ చెప్పా, రాజు కడుపున రాజు పుడతారు, పులి కడుపున పులి పుడతారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. నువ్వు ఆయనలో నుంచి వచ్చినవాడు, నువ్వు కూడా మరణాన్ని జయించి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు కూడా సజీవుడివే. అపొస్తలుడైన పౌలు అంటున్నారు, ఏమంటున్నారు? బ్రతుకుటకు ఇస్తూ సావటే లాభమే. ఆయన చివరిలో ఏమని చెబుతున్నాడే, అంతం వరకు పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం సిద్ధం చేయబడి ఉన్నది. చావుకు భయపడ్డా. యేసుక్రీస్తు కొరకు చావుకు భయపడ్డా. ఎందుకంటే ఆయన ఆత్మ సిద్ధపరచుకున్నాడు. ఆయన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి చావునికి భయపడ్డా. ఎందుకంటే నేను లెగుస్తాను,
నేను సజీవునై ఉంటాను అనే నిశ్చయిత ఉంది. మనం కూడా ఈ రాత్రి కాల సమయంలో ఏమనుకోండి, మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే హల్లెలూయా మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఎవరో మోటివేట్ చేస్తే అప్పగించుకోవటం కాదు, నిన్ను నీవే అప్పగించుకోవాలి. తమ్ముడు అప్పగించుకో తమ్ముడు ప్లీజ్ అప్పగించుకుంటే నీకు ఆశీర్వాదం, అప్పగించుకోకపోతే నీకే నష్టం. బతిమాలి పెళ్లి చేయడానికి ఇదేం పెళ్లి కాదు. పెళ్ళి అయితే అయ్యా పిల్ల మంచిగా ఉందయ్యా, పిల్లకి ఆస్తి బాగుందయ్యా, తర్వాత ఆయన ఏదైనా ఆ పిల్లని మంచిగా మనం మౌలు చేసుకుంటే ఆస్తి అంతా వస్తుందయ్యా అని చెప్పడానికి పెళ్లి కాదు. ఇది ఒక నిత్య నిబంధన, దేవునితో నువ్వు చేసుకునే వడంబడిక. ఒక వ్యక్తి పెళ్లిలో చేసిన వడంబడికనైనా తప్పొచ్చు, కానీ దేవునితో చేసిన నిత్య నిబంధన తప్పకూడదు. అందుకోసం నిన్ను నీవే అప్పగించుకోవాలి. నిన్ను నీవే ఆయనకి సమర్పించుకోవాలి. ఏంటి? నీకు నీవే, నీలోనే కార్యము జరగాలి. నా ఆత్మను దేవునికి అప్పగించుకుంటే సేఫ్. నా ఆత్మను దేవుని చేతుల్లో పెడితే నేను సేఫ్ గా ఉంటాను. చూసుకుంటూ మన జీవితాన్ని నాశనం చేసుకుందామా? చేసుకోం కదా. మన ఆత్మ ఎక్కడుంటే మంచిగా ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఒక గోల్డ్ ఉందండి, ఒక 60 లక్షల గోల్డ్ ఉంది. కాలేజీకి వేసుకొని వచ్చా. ఇన్స్పెక్టర్ ఈరోజు బయటికి వెళ్తున్నా, అంత 60 లక్షల గోల్డ్ వేసుకొని పోను కదా. వేసుకొని పోయినప్పుడు కొంచెం వేసుకొని పోతా, ఒక 1 లక్ష రూపాయల చైను అది వేసుకొని పోతా. మిగతా 59 లక్షల బంగారం ఉంది, అది ఎక్కడ పెట్టాలి? వినయ్కి ఇచ్చానా? నమ్మకం లేదు. జోసఫ్కి ఇచ్చానా? ఇక్కడ వెళ్తారు, ఎక్కడెక్కడో తిరిగొస్తారు. లేదు శ్రీకరానికి ఇచ్చానా? అన్న నిద్రపోయిందంటే తప్పదు. మరి ఎవరికి ఇవ్వాలి? ఎవరి దగ్గర సేఫ్ గా ఉండదు? ఆ సేఫ్ ని పర్సన్ చూసుకొని నేను ఇస్తాను. ఇప్పుడు నీ ఆత్మ ఎవరి దగ్గర సేఫ్ గా ఉంటది? మనం ఇకలోక సంబంధమైన వస్తువుల కోసమే, ఇకలోక సంబంధమైన వాటి కోసమే ఎక్కడ సేఫ్టీగా ఉంటే, ఎక్కడ ప్రొటెక్షన్ గా ఉంటే, ఎక్కడ సెక్యూర్ గా ఉంటాయి అని మనం ఆలోచించుకున్నావే. నీ ఆత్మని ఎవరికి అప్పగించున్నావు? నీకు నీవే. ఆయన చెప్తున్నారు, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృపచేతే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును కూడా సమాప్తం పలికాడు. ఎలా? బలి ద్వారా సమాప్తం పలికారు కదా. ఇక్కడ చెప్తున్నాడు, మీరు కృపనే గాని ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కాదు. మనం కృపాకాలంలో ఉన్నాం, ధర్మశాస్త్ర యుగంలో లేదు, కృపాకాలంలో ఉన్నాం కనుక పాపం మీద ప్రభుత్వం చేయదు. ఎందుకని నువ్వు కృప చేత రక్షించబడి ఉన్నావు. శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, కానీ నీ ఆత్మ ద్వారానే. నీ జీవితాన్ని దేనికి అప్పగించుకున్నావు? దుర్నీతి సాధనములుగా అప్పగించుకున్నావా? నీ అవయవములు నీతి సాధనములుగా అప్పగించుకుంటున్నావా? యేసుక్రీస్తు కల్వరి శిలువలో కూడా ఆయన ఆత్మ పట్ల ఆయన బాధ్యత కలిగిన వాడే. కల్వరి శిలువలో కూడా ఆయన ఆత్మ పట్ల ఆయన జాగరూకుడై ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఆయన ఆత్మను దేవుని చేతిలో పెట్టి తలవాల్చాడు. కానీ నువ్వు ఎవరి చేతిలో పెడతాను నీ ఆత్మను? దుర్నీతి సాధనములుగాను లోకానికి అప్పగిస్తున్నావా? పాపములకు అప్పగిస్తున్నావా? నీతి సాధనములుగా చేసుకొని దేవునికి అప్పగిస్తున్నావా? నువ్వు కృప చేత రక్షించబడిన వాడివి కానీ ధర్మశాస్త్రములకు లోబడిన వాడు కాదు. నీ మీద ప్రభుత్వం చేయదు. నేను గతంలో చాలా సార్లు చెప్తూ వచ్చాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు దేవునికి అప్పగించుకుంటే పాపము నీ మీద వెలుబడి చేయదు. హల్లెలూయా. నువ్వు అప్పగించుకోనంత కాలము పాపము నిన్ను వెలుబడి చేస్తుంది. అప్పగించుకోనంత కాలము నీవు పాపము వెలుబడి చేస్తే నువ్వు రక్షించబడలేవు.
మనిషి చేసుకోలేడు. అదే చెప్పు, తన్ను తానే అప్పగించుకోవాలి. నీకు నీవే ప్రభువుకు అప్పగించుకోవాలి. రాత్రికాల సమయంలో పరిశుద్ధ లేఖనంలో ఎంతమంది వాళ్ళ జీవితాన్ని అప్పగించుకోలే. అపొస్తలుడైన పౌలు హింసించిన వాడే, దూషించిన వాడే, నువ్వు ఎవడివి అన్నవాడే ఏమి చేశారు? ఆయన జీవితాన్ని తీసుకెళ్లి ఎప్పుడైతే దేవుడు ఒకేసారి దర్శించారు అపొస్తలుడైన పౌల్ని, ఒకేసారి మాట్లాడే అపొస్తలుడైన పౌలుతోని వెంటనే ఆయన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్యకి తన యొక్క ఆత్మను అప్పగించాడు. నువ్వు అప్పగిస్తున్నావా? ఎన్ని దినముల నుంచి నువ్వు వాక్యం వినట్లే? ఎన్ని దినముల నుంచి ప్రభు చేతులు చాచి, కుమారుడా నీ ఆత్మను నాకు అప్పగించు, నీ హృదయమును నాకు ఇవ్వు. ప్రభు చూసేది ఏంటో చెప్పనా? నీ ఆస్తి చూడడు, నువ్వు ఇచ్చే కానుక చూడడు. ఆయనకు కావాల్సింది నీ హృదయం. నీ హృదయం నడిపించగలవా? నేను 1,00,000 రూపాయలు అర్పణగా ఇచ్చానన్నా కానీ ఎవరికి కావాలి నీ 1,00,000 రూపాయలు? ఆయనకి ఏమైనా తక్కువైందా 1,00,000 రూపాయలు? నువ్వు ఇచ్చే కోట్లు ఆయనకి ఏం అవసరంలా. నువ్వు ఇచ్చే టైం కూడా ఆయనకు అవసరంలా. నీ హృదయం ఆయనకు కావాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలవా? ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని ఆయనకు అర్పించగలవా? కల్వరి శిలువలో ఏముంది? ఆత్మ అర్పణ ఉంది. హల్లెలూయా. కల్వరి శిలువలో ఏముంది? ఆత్మను అప్పగించుకునే విధానం ఉంది. కల్వరి శిలువ ద్వారా నీ ఆత్మను అప్పగించుకుంటావా? ఇప్పటి వరకు నీ ఏది ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు నువ్వు దేనికి సాధనంగా మార్చబడి ఉన్నావు? దుర్నీతికి సాధనముగా మార్చబడి పాపమునకు అప్పగించుకుని ఉన్నావు, లేకపోతే నీతికి సాధనముగా మార్చబడి దేవునికి అప్పగించుకున్నావు, అది నీకే నేను వదిలేస్తున్నాను. ప్రభు ఇప్పటి వరకు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు సెలవులో పలికిన 7 మాటల ద్వారా. ఒకటి, నీ శత్రువులను క్షమించాలి. వాళ్ళ క్షమిస్తేనే నిన్ను ఆయన క్షమిస్తాడు. రెండవది, రక్షణ కలుగుతుంది. ఆయన శిలువ వైపు చూడాలి. ఆయన వైపు చూస్తేనే నీకు రక్షణ కలుగుతుంది. రెండవది, తల్లిదండ్రులు ఎట్లా, పెద్దవారి పట్ల, మన భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. నాలుగవదిగా, మనం ప్రార్థించే వ్యక్తులుగా, ఆయన ఆఖరి క్షణంలో కూడా ప్రార్థన కలిగి ఉన్నారు, మనం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఐదవదిగా, ఆయన ఆత్మల పట్ల దాహము కలిగి, ఆత్మల పట్ల దప్పిక ఉన్నారు. ఆ దప్పిక ఎలా తీర్చబడిందంటే, నీవు నేను నా ఆత్మ ఆయనకు అర్పించడం ద్వారా ఆయన దప్పిక తీర్చబడుతుంది. ఆరవదిగా, సమాప్తం చేశారు. ఏమి సమాప్తం చేశారు? పాపాన్ని సమాప్తం చేశారు, ఆచారాన్ని సమాప్తం చేశారు, ధర్మశాస్త్రములకు సమాప్తం పలికారు. ఏడవదిగా, ఆయన ఆత్మను దేవునికి అర్పించాలి. నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? ప్రియ సహోదరుగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు, ఇక నేను లక్ష్యంగా చేయొద్దు. నీదో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద
నీ జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయాయి? ఎన్ని గుడ్ ఫ్రైడేల నుంచి ఆత్మను అప్పగించు, ఆత్మను అప్పగించు, ఆత్మను అప్పగించు అని చెప్తూనే వస్తున్నాడు కదా. ఇంకెంతకాలం తరువు చేస్తావు? ఇంక ఎన్ని దినాలు నువ్వు నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతావు? ఆయన ఈ క్షణమున ఈ గడిలో నీ కనురెప్పపాటును వస్తే నీ జీవితం ఏమైపోతుంది? నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి పరిశీలించుకో. ఈ చివరి క్షణాల్లో, ఈ చివరి నిమిషాల్లో ప్రభువు నీతో మాట్లాడుచున్నారు. నీ ఆత్మను ప్రభువుకు అప్పగిస్తావా? నువ్వు దుర్నీతికి అప్పగించుకోవద్దు. నీ యొక్క ఆత్మను పాపములకు అప్పగించుకోవద్దు. నువ్వు విడిపించబడాలని గుర్తించు. నీలోని పులిసిన స్వభావం ఏది ఉండకూడదు. నీలోని పులియని అనుభవాలు ఉండాలి. పులిసిన అనుభవాలు క్రీస్తు పస్కా పశువుగా వధించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పస్కా పశువుకి నీవు నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కల్వరి శిలువలోని ఏముంది? పాపములకు సమాప్తం ఉంది. చివరిగా ఏముంది? ఆత్మను అప్పగించుట, ఆత్మను అప్పగించే అనుభవం ఉంది. హల్లెలూయా. మనం అప్పగించుకుందాం మన ఆత్మలను. చివరి మాటలోని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలోని అందరం మోకరించి